సో ఇప్పుడు మనం నేర్చుకోబోతోంది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. దాంట్లో రేషనల్ నెంబర్ అండర్ ఎడిషన్. ఇక్కడ అనేది యూ ఫైండ్ ఎనీ పేర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ హూజ్ సమ్ చేంజెస్ వెన్ వి రివర్స్ ద ఆర్డర్. మనం అనేది రేషనల్ నెంబర్స్ని చూస్తాం కదా, అప్పుడు ఏదైతే రివర్స్ అవుతుందో దాన్ని మనము కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అని చెప్పేసి అంటాం. దీనికి ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చారు, a+b=b+a. అట్లా రివర్స్ అయితే మనం దీన్ని ఇట్లా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్. Thus we can say subtraction is not commutative in the set of rational numbers. Subtraction అనేది ఏమంటారు, కమ్యూటేటివ్ ప్రాపర్టీలో అనేది నాట్ సెట్ అనమాట. a-b ఈజ్ నాట్ ఈక్వల్ టు b-a. నెక్స్ట్ వన్ వచ్చేసి multiplication. So we can conclude that multiplication is in the set of rational numbers. Multiplication అనేది రేషనల్ నెంబర్స్లో సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ అనేది సెట్ కాదు. సో a/b ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b/a. నెక్స్ట్ రోల్ ఆఫ్ జీరో. ఇఫ్ వి రిప్రజెంట్ ఎనీ రేషనల్ నెంబర్ దెన్ మనము ఒక రేషనల్ నెంబర్స్ని సపోజ్ 1+0=0 వస్తుంది. సో 0కి వాల్యూ లేదు, 1 వస్తుంది, 0కి వాల్యూ లేదు, సో 1. నెక్స్ట్ 2+0=2. ఇక్కడ అనేది 0కి మనం వాల్యూ కట్ చేసేసుకుంటున్నాము. సో రోల్ ఆఫ్ జీరో ఈజ్ నాట్ విజిబుల్. సో ఇక్కడ వచ్చేసి మనము కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చూద్దాము. నేను దీంట్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు హోంవర్క్ కూడా ఇస్తాను. సో సబ్ట్రాక్షన్. సో వీ షుడ్ డూ నౌ వన్ సబ్ట్రాక్షన్. ఏంటిది, 3/4 ఫ్రమ్ 1/3. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ అన్నారు కాబట్టి సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్కి రావాలి. సో 1/3 మైనస్, సబ్ట్రాక్షన్ అంటే మైనస్ కాబట్టి 3/4. సో దీన్ని మనం ఎలా చేయాలి, LCM ఆఫ్ 3, 4 = 12. అంటే 3, 4 దీని LCM అనేది 12. చూద్దాం ఎలానో. 3, 4 ఈ రెండు ఒకటే టేబుల్లో పోవు. సో 3 1s are 3. సో 4 మనం యాస్టీస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ 4 టేబుల్, ఇక్కడ 3 1s are 3, 1 యాస్టీస్, 4 1s are 4. ఓకే, సో ఈ 2 మిగిలినాయి కాబట్టి 3 × 4 అంటే 3 4s are 12. సో LCM ఆఫ్ 3, 4 is 12. సో అప్పుడు LCM మనము డినామినేటర్స్కి చేసాం కాబట్టి /12 వేసుకుంటాము. /12 వేసుకొని ఇక్కడ అనేది మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనేది యూస్ చేసాము. అంటే 1 × 4 మైనస్ అన్నారు కాబట్టి మైనస్ బ్రాకెట్స్ పెట్టుకొని 3 × 3 = 1 4s are 4, మైనస్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మైనస్ 9/12 4 - 9 = 5. ఇక్కడ మైనస్ ఎలా వచ్చిందంటే ఇక్కడ పెద్ద నెంబర్ పక్కన మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. సో 5/12 ఆన్సర్ అనేది 5/12 వచ్చింది. సో నేను ఎలా చేశానో సేమ్ ప్రాసెస్ అనేది మీరు వీటికి చేసి నాకు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో వేసేయండి, చెప్పండి. ఓకే, నెక్స్ట్ రీప్రజెంట్ దీస్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్. సో నెంబర్ లైన్ మీద మనము వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ అనేది రీప్రజెంట్ చేయాలి. అంటే 9/7 ఉందనుకోండి, ఫ్రాక్షన్స్తోనే మనకి చేయడానికి రాదు. సో సింపుల్, డినామినేటర్ ఏముంది 7. సో నెంబర్ లైన్ అనేది గీసుకొని 0/7. సో 1/7, 2/7, 3/7 అలా 9/7 వచ్చే వరకు కంటిన్యూ చేసుకోవాలి. 9/7 వచ్చిన తర్వాత ఒకటి ఎక్స్ట్రా రాసి దాన్ని హైలైట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మీకు నేను ఎలా చేశానో సేమ్ అలానే -7/5 అనేది హోంవర్క్ ఇస్తున్నాను. సో అది కూడా మీరు చేసేసుకోండి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద p/q ఫామ్. p/q ఫామ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, రేషనల్ నెంబర్. సో వాళ్ళు డెసిమల్స్ అంటే పాయింట్స్, డెసిమల్స్లో ఇచ్చారు కాబట్టి మనము పాయింట్స్లో రేషనల్ నెంబర్లో
మనము రిప్రజెంట్ చేయాలి. అంటే 0.5/7 ఇక్కడ ఏంటి మనం డెసిమల్ తీసేసాము. సో 057 వస్తుంది. నెక్స్ట్ పాయింట్ దగ్గర ఏముంది, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్. సో 2 zeros వస్తుంది. 57/100 2 zeros వస్తుంది కాబట్టి 100. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను. ఈ 3 అనేది మీరు హోంవర్క్ చేసి నాకు ఆన్సర్ చెప్పేయండి. నెక్స్ట్ ఫైండ్ x+y డివైడెడ్ బై x - y. నెక్స్ట్ ఎప్పుడైతే x = 5/2 y = -3/4 వాళ్ళే ఆన్సర్ అనేది ఏంటి క్వశ్చన్ అనేది ఇచ్చారు. సో మనం ఆన్సర్ ఫైండ్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి x+y అన్నారు కాబట్టి x ఏంటి 5/2 ప్లస్ y వాల్యూ ఏంటి -3/4 డివైడెడ్ బై 5/2. ఇక్కడ మైనస్ వాల్యూ ఇచ్చారు కాబట్టి -3/4. సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 5/2 -3/4 డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/2 ప్లస్ 3/4. సో 5 - 3/2 - 4 డివైడెడ్ బై 5 + 3/2 + 4. నెక్స్ట్ 5 - 3 ఎంత 2 2 - 4 = 2. ఓకే, దీని ఆన్సర్ వచ్చింది. డివిజన్ అంటే మనం మల్టిప్లికేషన్ కూడా వేసుకోవచ్చు. సో 5 + 3 ఎంత 8 2 + 4 = 6 ఇంటూ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 6 = 12 2 8 2 = 16. ఓకే, సో దీన్ని మీరు హోంవర్క్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి డివైడ్ ద సమ్ ఆఫ్ -13 and 12/5 5 ద ప్రోడక్ట్ ఆఫ్ -13/7 and 1/2. ఇక్కడ అనేది మనము డివిజన్ ఇచ్చాము. ఒక 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి దాన్ని డివైడ్ చేయమన్నారు. సో మనం ఇక్కడ డివిజన్ చూసేద్దాము. డివైడ్ చేసి ప్రోడక్ట్ అంటే వచ్చిన ఆన్సర్తోని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆ ఆన్సర్ ఎంత వచ్చిందో మనం తెలుసుకోవాలి. సో -13/5 డివైడెడ్ బై 12/7 డివిజన్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మనం యాజ్ యూజువల్ చేసుకోవచ్చు. సో -13/7 = -91. పెద్ద నెంబర్ పక్కన మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. బై 12 5 = 60. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ మనకి వచ్చేసింది. ఇప్పుడు ప్రోడక్ట్ అనేది ఈ 2 నెంబర్స్కి కనుక్కుందాం. ప్రోడక్ట్ అంటే సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏంటి -13 × 2 = 26 ఇక్కడ పెద్ద నెంబర్ పక్కన మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. బై 1/7. సో ఈ ఆన్సర్ని మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. హౌ సేమ్ -91 × 7 = 1560 మైనస్ వస్తుంది ఇక్కడ -26/60 బై ఇంటూ 637. ఓకే, అంటే ఇది కొంచెం క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నాము. ద లెంత్ ఆఫ్ 2 pieces ఆఫ్ రోప్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3. అంటే ఒక 11 సెంటీమీటర్స్ రోప్ని అనేది వాళ్ళు 2 పీసెస్గా డివైడ్ చేశారు. ఆ 2 పీసెస్లో మనం 3 పీసెస్గా డివైడ్ చేశారు. సో ఆ 3 పీసెస్లో 2 పీసెస్ది మనకి ఇచ్చారు, దాని వాల్యూ అనేది ఇచ్చారు. సో వేరే రోని ఫైండ్ చేయండి అని అడుగుతున్నారు. సో 2 of 3/5 minus 3/3 3 of 3/10 is equals to 11. So 5 2s are 10 plus 3 13/5 minus 10 3s are 30 plus 3 33/10 is equals to 11. సో ఇక్కడ కూడా సేమ్ LCM of 5, 10 is equals to 10. ఎలా అంటే 5, 10 డివైడెడ్ బై 5 1s are 5 5 2s are 10. ఓకే, నెక్స్ట్ 10 వచ్చేస్తుంది.
5 2s 10 అనమాట. సో ఇక్కడ 5 2s 10 వస్తుంది. సో